టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మరియు టీపీటీఎఫ్ బాధ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టీపీటీఎఫ్ అనేది ఎంతో ఉద్యమ చరిత్ర కలిగిన ఉపాధ్యాయ సంఘంగా అన్ని పోరాటాలు చేసుకుంటూ ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు పాటుపడుతూ చిరకాలంగా ఉపాధ్యాయుల సమస్యల మీదనే పోరాడుతున్న ఏకైక సంస్థగా టీపీటీఎఫ్ ఆవిర్భవించింది. టీపీటీఎఫ్ మొట్టమొదటగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీటీఎఫ్గా ఏర్పడిన సంస్థ వివిధ విద్యారంగంలో ఉన్న సమస్యల మీద పోరాడే క్రమంలో డిటిఎఫ్గా మరియు ఏపీటీఎఫ్గా ఒక వర్గంగా ఏర్పడి మళ్ళీ ఆ డిటిఎఫ్ కూడా మళ్ళీ రెండు వర్గాలుగా ఏర్పడింది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం పోరాటం చేసే సంస్థగా తెలంగాణలో ఉన్న సంస్థగా టీటీఎఫ్ ఏర్పడింది. ఆంధ్రాలో ఏపీటీఎఫ్గా అలాగే కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఐక్య ఉద్యమాలు చేయడానికి అప్పుడు ఉన్న సామాజిక పరిస్థితుల వల్ల ఉద్యమ నేపథ్యం కొరకు ఏపీటీఎఫ్గా ఉన్న ఆంధ్రాలో ఉన్న ఏపీటీఎఫ్గా ఉన్నది. మన తెలంగాణలో టీపీటీఎఫ్గా టీటీఎఫ్గా ఉన్న మూడు సంస్థలు కూడా కలిసి ఒకటే టీపీటీఎఫ్గా ఏర్పడి ఇప్పుడు ఉమ్మడిగా ఉద్యమాలను సాగిస్తున్నాయి. అంటే ఇదివరకున్న ఉద్యమ కాలంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల విడిపోయిన సంస్థలన్నీ మళ్ళా మాతృ సంస్థలో కలిసి టీపీటీఎఫ్గా మళ్ళీ ఆవిర్భవించి ఈరోజు అనేక ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నది. ఇప్పుడు చూసినట్టయితే ప్రభుత్వం మారిన తర్వాత మన యొక్క పరిస్థితులలో మార్పు వస్తుందని అనుకున్నాము. కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి, యంగ్ ఇండియా ఇంటర్గ్రేటెడ్ స్కూల్ అని చెప్పి అని కొత్త పదాలు చెప్పుకుంటూ ప్రభుత్వం మన యొక్క ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసే ప్రణాళికలు వేస్తూ ఉన్నది. ఏ విధంగా అయితే ఒక యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూల్ ఒక వచ్చినట్టుంటే దాని చుట్టుపక్కల ఉండే 10-15 గ్రామాలలో ఉండే పాఠశాలలు మూసివేయబడే పరిస్థితి చూస్తున్నాం. అంటే ఆ యొక్క స్కూళ్ళను పెట్టి చిన్న ఊర్లలో గ్రామాలలో పాఠశాలను మూసివేత దిశగా ప్రభుత్వం ఒక పెద్ద ప్రణాళికతో ముందుకు పోతున్నది. కాబట్టి మనం దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఉపాధ్యాయ లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఆకునూరి మురళి గారు వారి యొక్క విద్యా కమిషన్ రిపోర్టులో ఇచ్చిన దాన్ని బట్టి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఒక కొత్త వ్యవస్థను 20,000 జనాభా ఉన్న గ్రామాలన్నింటినీ ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఆ క్లస్టర్కి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంటున్నది. 22,000 కోట్లు పెట్టి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం అంటున్నది. దానికి బదులుగా మనం టీపీటీఎఫ్ నుంచి కానీ ఏం కోరుతున్నామంటే అవే 22,000 కోట్ల రూపాయలని ఉన్న పాఠశాలలోకి వెచ్చించినట్టయితే అద్భుతమైన విద్యను అందించే అవకాశం ఉంటుంది. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించినట్టయితే సక్రమంగా విద్యను అందించే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం కొన్ని పాఠశాలలో చూస్తున్నాం, వసతులు అన్నీ కల్పించినట్టయితే అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. వేల సంఖ్యలో అడ్మిషన్లు వస్తున్నాయి. దీనికి ఉదాహరణ ఇప్పుడు మనం జెండా ఆవిష్కరణ చేసుకున్నటువంటి ఈ గర్ల్స్ హై స్కూల్ గీతానగర్ ఉన్నత పాఠశాలని ఉదాహరణ చెప్పుకోవచ్చు. 1000 వరకు అడ్మిషన్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ పాఠశాలలు అన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా ప్రభుత్వం అనేక రకాలైన కుట్రలు పన్నుకుంటూ మన యొక్క ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి వీటన్నిటిని తిప్పికొట్టే విధంగా మనం ఐక్య ఉద్యమాలు చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా మనకు రావాల్సిన సమస్యల కొరకు ఉపాధ్యాయ లోకాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనము ఖచ్చితంగా ధర్నాలు కానీ నిరసనలు చేసినప్పుడు మన యొక్క సంఖ్యాబలం చూపించినట్టయితే ఆ యొక్క ధర్నాలు నిరసనలు కూడా వ్యర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాట్సాప్లో ఉద్యమాలు కాకుండా సంఖ్యాబలం చూపించే విధంగా క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రమే మన యొక్క డిమాండ్లన్నీ పరిష్కరించుకోగలుగుతాం. ఈ మధ్య చూసినట్టయితే పిఆర్సీ పెండింగ్లో ఉన్నది, డిఏ పెండింగ్లో ఉన్నాయి, రిటైర్మెంట్ వాళ్ళకి బెనిఫిట్ రావడం లేదు. ఇలాంటి అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. సిపిఎస్ ఆ విధంగానే ఉన్నది. ప్రభుత్వం ఏర్పడే ముందు ఎన్నో రకాలైన హామీలు ఇచ్చింది, అన్నీ 1 ఇయర్లో చేస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులందరూ కూడా ఉద్యమంలో టీపీటీఎఫ్ సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.